న్యాయాధిపతులు 21 అధ్యాయము. ఇశ్రాయేలీయులు తమలో ఎవడను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకునియుండిరి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలము వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక గోత్రము లేకపోయెను, ఇది ఇశ్రాయేలీయులకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహనబలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి. ఏలయనగా అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి. ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడి నేడు ఒక గోత్రము ఇశ్రాయేలీయులలో నుండకుండా కొట్టివేయబడియున్నది. మిగిలియున్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితిమిగదా, వారి విషయములో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా, సమాజమునకు చేరిన యాబేష్గిలాదు నుండి సేనలోనికి ఎవడను రాలేదని తేలెను. జన సంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుష్యులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్గిలాదు నివాసులనందరిని కత్తివాతను హతము చేయుడి. మీరు చేయవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుష సంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి. యాబేష్గిలాదు నివాసులలో పురుష సంయోగము నెరుగని 400 మంది కన్యలైన స్త్రీలు దొరకగా కనాను దేశమందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకునివచ్చిరి. ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనీయులతో మాటలాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా, ఆ వేళను బెన్యామీనీయులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్గిలాదు స్త్రీలలో బ్రతుకనిచ్చిన వారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా, యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములలో లోపము కలుగజేసి యుండుట జనులు చూచి బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడిరి. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించియుండుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయుదమని యోచించుకుని, ఇశ్రాయేలీయులలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనీయులలో తప్పించుకొనిన వారికి స్వాస్థ్యముండవలెననిరి. ఇశ్రాయేలీయులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చిన ఎడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసియున్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడదని చెప్పుకొనుచుండిరి. కాగా వారు బెన్యామీనీయులతో ఇట్లనిరి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేట షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీయులను చూచి, మీరు వెళ్లి ద్రాక్షతోటలలో మాటున నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా, ద్రాక్షతోటలలో నుండి బయలుదేరివచ్చి పెండ్లి చేసుకొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాని పట్టుకొని బెన్యామీనీయుల దేశమునకు పారిపోవుడి. తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యొద్దకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియుడి. ఈ సమయమున వారికిచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయుడని వారితో చెప్పెదమనిరి. కాగా బెన్యామీనీయులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకుని వారిని తీసుకొని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్లి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి. అటుపిమ్మట ఇశ్రాయేలీయులలో ప్రతివాడును అక్కడ నుండి తమ గోత్ర స్థానములకును కుటుంబములకును పోయెను. అందరును అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చెను.